ఆటో డ్రైవర్లతో పాటు రాష్ట్ర ప్రజల్ని కూడా బురిడీ కొట్టించేలాగా ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రిక ఒక వార్తను రాశారు. ఈ రోజు ఆటో డ్రైవర్లకు ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున ప్రభుత్వం ఇస్తున్నట్టు చెప్పింది. ఆ పథకానికి శ్రీకారం చుట్టింది. పథకాన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి రెండు పత్రికలు కూడా ఎలా ట్విస్ట్ చేశాయన్నది చూస్తే ప్రజల్ని, మరి ముఖ్యంగా ఆటో డ్రైవర్లని ఏ విధంగా వాళ్ళు మభ్య పెట్టాలనుకుంటున్నారు అన్నది అర్థమవుతుంది. ఈనాడులో రాశారు, ఇది అసలు ఎన్నికల్లో హామీ ఇవ్వలేదంట. ఈ పథకానికి ఏది ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయలు ఇస్తామన్నది ఎన్నికల హామీలో టీడీపీ ఇవ్వలేదని ఈనాడు రాసింది. ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయంపై ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి నేతలు హామీ ఇవ్వలేదు, అయినప్పటికీ కూడా ఈ పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది అని రాయడంతో పాటు స్త్రీ శక్తి పథకం అంటే బస్సులు, ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభించినప్పుడు ఆటో డ్రైవర్లకు ఇబ్బంది వస్తుందని తెలిసి అప్పుడు ఈ పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు అని ఈనాడు రాసింది. సరే, ఈనాడు ఏదో పొరపాటున రాసిందంటే లేదు, ఆంధ్రజ్యోతి కూడా అదే రాసింది. ఆంధ్రజ్యోతి మరో అడుగు ముందుకేసి డ్రైవర్ల సంక్షేమం కోసం కొత్త పథకానికి నేడు శ్రీకారం అని రాశారు. ఇది కొత్త పథకం కాదు, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏడాదికి 10,000 రూపాయలు చొప్పున ఆటో డ్రైవర్లకు ఇస్తూ ఉంటే ఇంకంతా వేలం పాటలాగా చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల సమయంలో జగన్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా అన్నట్టుగా 15,000 ఇస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు. ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా రాశారు, హామీ ఇవ్వకుండా పథకం అమలుకు నిర్ణయం అని. కానీ మేనిఫెస్టోలో, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో చాలా క్లియర్ గా చెప్పారు, ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయలు ఏడాదికి ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. కానీ ఆంధ్రజ్యోతి ఈనాడులో ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా కూడా 15,000 రూపాయలు ఆటో డ్రైవర్లకు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు, కొత్తగా ప్రవేశపెట్టారు అని రాయడం ద్వారా ఎందుకు ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ ప్రకటించిన తర్వాత ఆటో డ్రైవర్లు పెను సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉన్నారు. అప్పట్లో ఈ పథకం కారణంగా కనీసం రోజుకు 500 రూపాయల ఆదాయాన్ని కోల్పోతున్నారు ఆటో డ్రైవర్లు అన్నది ప్రధాన వాదన, ఆందోళన. ఈ నేపథ్యంలోనే వాళ్ళని ఆదుకోవడం కోసం మళ్ళా కొత్తగా చంద్రబాబు నాయుడు గారు కొత్త ఆలోచన చేసి ఇప్పటికిప్పుడు ఈ 15,000 రూపాయలు ఏడాదికి ఇచ్చేలాగా ఒక స్కీమ్ తెచ్చారు అన్న అభిప్రాయాన్ని కలిగించేందుకు ఇలా రాస్తూ ఉన్నారు. కానీ ఇది ఎన్నికల మేనిఫెస్టోలోనే ఇచ్చిన హామీ, జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న హామీ. పైగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 4 నెలలకే ఆటో డ్రైవర్లకు 10,000 రూపాయలు చొప్పున ఇవ్వడం అనేది మొదలు పెట్టారు. 5 ఏళ్ల పాటు ఇచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక ఏడాది దాటించేశారు, 16 నెలల తర్వాత ఇప్పుడు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లకు బాగా ఇబ్బంది అవుతోంది. రోజుకు 500 రూపాయల ఆదాయం ఆటో డ్రైవర్లకు పోతూ ఉంటే ఆ లెక్కను చూస్తే నెలకు 15,000, సంవత్సరానికి 1,80,000 రూపాయలు నష్టపోతారు. కానీ దాన్ని కవర్ చేయడానికి అంతో ఎంతో సపోర్ట్ గా ఉండడానికే మేము కొత్తగా ఈ స్కీమును ప్రవేశపెట్టామన్న ఒక అభిప్రాయాన్ని కలిగించేందుకు ఈ వాదన తీసుకున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పారు, ఇది వైఎస్ఆర్సీపీ హయాంలో ఇంట్రడ్యూస్ చేసిన స్కీము, దానికి ఒక 5,000 పెంచిస్తామని చెప్పారు. కానీ ఇప్పటికిప్పుడు ఆలోచన చేసింది కాదు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లకు జరిగే నష్టాన్ని నివారించడం కోసం, కంట్రోల్ చేయడం కోసం ప్రకటించిన పథకం ఇది అంతకంటే కానే కాదు. బహుశా ఇంకోటి చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలో సూపర్ 6 అనేవి బాగా పాపులర్ అయ్యాయి. ఆ సూపర్ 6 లో కూడా 2 పూర్తిగా పక్కన పెట్టేశారు. ఏది, ఒక్కో మహిళకు 1,500 రూపాయలు నిరుద్యోగ భృతి. ఇక మిగిలిన మేనిఫెస్టోలో చాలా హామీలు ఇచ్చారు, 100 హామీలు ఇచ్చారు. కానీ వాటన్నింటి దృష్టి ప్రజల్లో లేదు కాబట్టి వాటి మీద ఇక ఎలాంటి స్కీమ్ ఏదైనా మొదలుపెట్టి ఇదంతా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పకపోయినా చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్నారు అంటూ మళ్ళీ కొత్తగా ఒక క్రెడిట్, ఒక ఇంప్రెషన్ కలిగించడానికి మీడియా ఏమైనా ప్రయత్నం చేస్తోందా అన్న అభిప్రాయం కలుగుతుంది.